అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం గం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. గణేష్ నవరాత్రుల్లో చాలామందికి ఆ వినాయకుడు కలలేకొస్తుంటాడు. అలా కలలేకి వినాయకుడు వస్తే దానివల్ల జీవితంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వినాయక చవితి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శుక్రవారం వినాయక చవితి సందర్భంగా చాలామంది గణేష్ మండపాలకు వెళ్ళి దండం పెట్టుకుంటారు. అయితే చాలామందికి ఈ నవరాత్రుల్లో కలలేకి వినాయకుడు వస్తుంటాడు. అయితే కలలేకి బొజ్జగణపయ్య వస్తే మన జీవితంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసా? తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గణేశుడు కలలేకి వస్తే ఈ కళకు అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుందట. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కరుణతో సంపద ఆ ఇంటిని ముంచెత్తుతుంది. వినాయకుని ఆశీస్సులతో ఆకస్మిక ధనలాభం లభిస్తుందట. అంతేకాకుండా కెరియర్లో ప్రమోషన్స్ అవకాశాలు పెరగవచ్చు, లేదా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కలలో గణేశుడిని పూజిస్తున్నట్లు కనిపిస్తే ఈ కళ చాలా శుభప్రదం, అంటే కోరికలన్నీ త్వరలో నెరవేరుతున్నాయి అని అర్థమట. గణేశుని ఆశీస్సులతో జీవితంలోని అన్ని దుఃఖాల సమస్యలు తొలగిపోయి వినాయకుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారట. కలలో ఎలుక స్వారీ చేస్తున్న గజాననుడు కనిపిస్తే అది సంపదకు సూచికగా పరిగణించబడుతుంది. త్వరలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి డబ్బు ప్రవహిస్తుందని అర్థం. ఆనందం, శాంతి కూడా నెలకొంటుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి.